యాదాద్రి జిల్లా భువనగిరి టౌన్లో శిశు విక్రయాలు కలకలం రేపాయి. ఓ ప్రైవేట్ హాస్పిటల్ కేంద్రంగా ఈ విక్రయాలు జరుగుతున్నాయి. హాస్పిటల్లో డెలివరీ అయిన శిశువులను మధ్యవర్తుల ద్వారా అమ్మకానికి పెడుతున్నారు ఆసుపత్రి నిర్వాహకులు. అసలు తల్లి పేరు మార్చి గర్భం దాల్చని మహిళ పేరును జాబితాలో తల్లిగా చేరుస్తున్నారు. శిశువులను విక్రయించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. గత ఏడాది నవంబర్ 11న ఈ ప్రైవేట్ హాస్పిటల్లో మగబిడ్డకు జన్మనిచ్చింది స్వర్ణలత. కానీ ఆమె స్థానంలో లలిత అనే మహిళ డెలివరీ అయినట్టుగా నకిలీ రికార్డ్స్ సృష్టించారు. ఇలా 10ల సంఖ్యలో విక్రయాలు జరిగినట్లుగా ఆరోపణలున్నాయి. శిశు విక్రయాల్లో పలువురు ఆర్ఎంపీలతో పాటు ఓ ముఠా కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా సమాచారం. హాస్పిటల్లో ఇంత జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా అత్త వాళ్ళ చుట్టాలకు ఇచ్చేసిన సార్, వాళ్ళకి పిల్లలు లేరంటే వాళ్ళకి ఇచ్చిన కరీంనగర్లో ఉంటారు వాళ్ళు సార్. మాకు ఇల్లు కూడా లేదు, మా ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేదు. మాకు అత్త మామ లేదు, ఎవరు తల్లి ముగ్గురు తల్లి నలుగురం బతుకునే పని చేస్తేనే బతుకుతారు సార్. మా ఆయన ఒక్కడు కాబట్టి మాకు ఇవ్వలేదు. మా పిల్లలు చాలా సాది ఒకే లేక మేము మా వాళ్ళకి ఇచ్చేసాం సార్. అంతే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.